నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పార్టీ శ్రేణులు నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. మనోహర్ మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. రాజకీయాల్లో విలువలతో ఉంటానని, ఏ పార్టీ వారైనా సమస్యతో తన దగ్గరకు వస్తే తప్పకుండా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడ గెలిచిన నాయకులు తెనాలి అభివృద్ధి మరిచారని అన్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో రాత్రులు వాహనాలపై వస్తున్న వారు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారని, గతంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ చేసే ఆలపాటి రాజ్య హయాంలో కొంతవరకు సాగింది, కానీ దానిని ఈ నాయకులు పక్కన పెట్టారంటూ విమర్శించారు. రేపు తిరిగి అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తా అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉమ్మడి కూటమిపై ఈ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, రాష్ట్రం కోసం అందరం కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లి ఉమ్మడి కూటమిని గెలిపించుకుందామని అన్నారు. ఈ పొత్తులు కేవలం ప్రజల కోసం, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసమే అని తెలిపారు. దుర్మార్గంగా ఇక్కడ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. ఆలపాటికి కూడా హామీ ఇచ్చాను, మీకు కూడా హామీ ఇస్తున్నానని అన్నారు. అందరం కలిసి పార్టీలకు అతీతంగా ముందుకు వెళదాం, మీతో నడుస్తా, రాష్ట్రాన్ని, మన ప్రాంతాలని సంక్షేమంతో కలిపిన అభివృద్ధి పదంలో ముందుకు వెళదామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అంగల్కుదుర్ని ఒక ఆలోచనతోటి, ప్రణాళికతోటి అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకోవాలనే భావన అనేక సందర్భాల్లో నేను ఆలోచించేవాడిని. రాజకీయాలను ఉపయోగించుకుని ఆస్తులు సంపాదించకూడదు, స్వార్థాలు పెంచుకోకూడదు అనే ఉద్దేశంతో మా తండ్రి గారు నేర్పించిన కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానే ఉంటాను. అది కూడా నేను మీకు మాటిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీరు నాకు నిలబడ్డారా లేదా, ఓటు వేసారా లేదా, లేకపోతే ఈ రోడ్డు మొత్తం టీడీపీ వీళ్ళు మనకి ఓటేరు కాబట్టి వాళ్ళకి రోడ్డు వేయొద్దు, ఇటువంటి పిచ్చి ఆలోచనలు నేను ఏనాడు కూడా నా 10 సంవత్సరాల్లో చేయలేదు. ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్గా మార్చాలి మనం. దానికి మనం చేసుకోవాల్సిన ప్రణాళిక చాలా అవసరం. నిజంగానే నేను సోదరుడు నాగభూషణం గారిని, సర్పంచ్ గారిని నేను అభినందిస్తున్నాను. వీళ్ళు వచ్చినాక ఆ చెరువు దగ్గర కొంచెం మార్పులు తీసుకొచ్చారు. కొంచెం ఒక మంచి భావనతోటి కాలువలు మరమ్మతు చేయాలనే ఉద్దేశంతో కాలువలు కూడా మరమ్మతులు చేశారు. నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది ఈ సమస్య. జేఎంజే కాలేజ్ నుంచి వచ్చే ఈ కాలువ ఖచ్చితంగా నేను శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత ఈ గ్రామానికి చేసే మొట్టమొదటి పని ఆ కాలువ నేను ఆ నిర్మాణం పూర్తి చేసే విధంగా నేను నిధులు తీసుకొచ్చి నేను పూర్తి చేస్తాను. ఈ రోడ్ని మనం వీలైనంత వరకు అని 4 లేన్ల రహదారిగా మనం విస్తరిస్తే బహుశా కొంతమంది ఇబ్బంది పడతారేమో. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు విస్తరించగలిగితే అంత విస్తరించి గుంటూరుకి వెళ్ళే రహదారిని మాత్రం మొదటి సంవత్సరంలోనే R&B ద్వారా నేను ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. మనం ఈరోజు గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా 1.5 గంట పడుతోంది మనకి. నిజంగానే ఈ రోజున చాలామంది వర్తకులు పాపం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజుకు 2 సార్లు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి కనీసం ప్రయాణం చేయలేని పరిస్థితి ఈ రోజున. ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం ఈ గొంతుల్లో, ఈ రోడ్ల పైన ప్రయాణం చేస్తాం. మీ అందరికీ తెలుసు. ఎన్నుకోబడ్డ వ్యక్తులు ప్రయారిటీ చేసుకుని ఈ పనులు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే నమ్మకం వాళ్ళు కలగకపోతే, వాళ్ళకి ఒక ప్రణాళిక లేకపోతే ఎంత నష్టపోతుందో మన ప్రాణం మీ అందరికి, మన ప్రాంతం మీ అందరికీ తెలుసు. చిన్నపరిమి నుంచి జేఎంజే కాలేజ్ మీదుగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి, అదేవిధంగా మనం అంగల్కుదురు డొంక రోడ్ నుంచి మనం కట్టేవరం మీదుగా డైరెక్ట్గా ఆటో నగర్ దగ్గరికి 2వ భాగం ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసింది ఆ రోజున. దేనికోసం అంటే ట్రాఫిక్ సమస్య లేకుండా మనకి ఈ ప్రాంతంలో తెనాలి నగరం నుంచి కొంచెం డైవర్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేద్దామని 2 ప్రధానమైన ఆలోచనతోటి ఈ 2 రోడ్లు కూడా మనం ఆ రోజు ప్రిపేర్ చేసాం. అది ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ పెదరావూరు దగ్గర నేను 2 వంతెనలు కూడా దానికోసం నిర్మాణం చేశాను. లక్షిత మంచినీటి పథకం పూర్తి స్థాయిలో అన్ని కాలనీలకి విస్తరించే విధంగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం కూడా తప్పకుండా నిధులు తీసుకొచ్చి ఎక్కడ కూడా, ఎందుకంటే చాలామంది కాలనీస్ వచ్చేసినాయి, అపార్ట్మెంట్స్ వచ్చినాయి. మీరందరూ కూడా స్వతహాగా మీరు ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలు ఇవి. ప్రభుత్వం నుంచి, పంచాయతీ నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చే విధంగా తప్పకుండా మనం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉందని నేను భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులోకి మేము అడుగు ముందుకు ఎందుకు వేసామంటే, మా పైన కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎవరికొలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తారు, తిట్టిస్తారు, వ్యక్తిగతంగా విమర్శిస్తారు. వాళ్ళ దగ్గర ఏ విధానాల గురించి మాట్లాడరు. ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించో, వాళ్ళు చేసిన అవకతవకల గురించో, కరప్షన్ గురించి ఎవరు మాట్లాడరు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి కలిసినప్పుడు మేము మాట్లాడుకుంది, ఆలోచించింది కూడా ఈ 5 సంవత్సరాల గురించి కాదు.
మేము ఆలోచించింది మన బిడ్డల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఇక్కడ ఎవ్వరికీ స్వార్థాలు లేవు. పదవుల కోసమో చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఏమొస్తుందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి హడావుడిగా ఈరోజు పెద్ద పదవి వస్తే ఏమొస్తుంది? కేవలం అవినీతి కోసం చిన్న పిల్లల దగ్గర కొనే షూస్ దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, బిల్డింగ్ నిర్మాణంలో, రోడ్ల నిర్మాణంలో, ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కరప్షన్ చేసేసారు. అలిమి కానటువంటి హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడో మనం చూసాం 5 సంవత్సరాలుగా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ రోజు, మేనిఫెస్టో అనేది నాకు భగవద్గీతతో సమానం, ఖురాన్తో సమానం, బైబిల్తో సమానం. నేనేదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ధర్మంగా, చిత్తశుద్ధిగా నేను నిర్వహిస్తాను, చిత్తశుద్ధిగా నేను పనిచేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డిని, అతని తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్ని మోసం చేశాడా లేదా? ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి అమరావతి రాజధానిని ఏం చేశాడు? ఆ రోజు ఏం చెప్పాడు? రాజధానిని బ్రహ్మాండంగా నేను నిర్మిస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పి, ఇవాళ రాజధానిని ఏ విధంగా సర్వనాశనం చేశాడో మనం చూసాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ మేరకు శనివారం జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ సభ జరిగే పట్టణ మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని, పర్యటన సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అభ్యర్థించి, ఆ ఒక్కరోజు మీకు అసౌకర్యం కలుగుతున్నందుకు క్షమించాలని వ్యాపారస్తులను మనోహర్ కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి తెనాలిలో పర్యటిస్తున్నారని, ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తెనాలి చేరుకొని పవన్ కళ్యాణ్ వారాహి మీదుగా పట్టణ ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహించి మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్ తరాల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పొత్తు నిర్ణయించడం జరిగిందని, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు 1,00,000 చొప్పున అందచేసి అండగా నిలిచిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. తెనాలి బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మనోహర్ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకుని, దాని తర్వాత తెనాలికి, ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం. ఒక విధంగా భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సద్దెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, రాజకీయ కోణం చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహలు సృష్టించినా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, మన పొత్తు వలన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని
ఇంకా వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎన్నికల సందర్భంలో ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. పూర్వవేదిక దగ్గర ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6 బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా తెనాలి పట్టణ శివారులో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో పలు చోట్ల నగదును స్వాధీనపరుచుకున్నారు. సంగంజాగలముడి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో గుంటూరు నుండి తెనాలి వస్తున్న కారును ఆపి పోలీసులు చేసిన తనిఖీలలో 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అదేవిధంగా తెనాలి పట్టణ చెంచుపేట వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో 3.5 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 50,000కు మించి ఎవరు నగదును తీసుకువెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొని వెళ్లవలసి వస్తే సరైన ఆధారాలతో తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. బట్టిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బట్టిప్రోలు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా అమృతలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమృతలూరు తెలుగుదేశం కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈ రోజు. తెలుగు జాతి ఔన్నత్యం, ఉన్నతి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడేదానికోసం, వాళ్ళ యొక్క గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన స్థాపించాడు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకి అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ 3 కార్యక్రమాలు చేసి చూపించినటువంటి పరిస్థితి. మదరాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు అని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు అని చెప్తారు. పార్టీని దేశ స్థాయిలో ఇనువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో
ఒకానొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా 34 సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని సమీకరించి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని కొనసాగిస్తూ నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించి ముందుకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారు అయితే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా దేశ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపన జరిగి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 22 సంవత్సరాల అధికారంలో ఉంది. 7.5 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గౌరవ ప్రతిష్టలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఇక్కడ యువతకి ఉపాధి మార్గాలు, సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేటట్టు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలా అటువంటి పార్టీ రాష్ట్రం విడిపోయి రెండుగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ముందుకెళ్ళిద్దనే నమ్మకంతో ఆ రోజు అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. 14 నుంచి 19 దాకా మొక్కవోని దీక్షతో అన్ని రకాలుగా నాశనం అయిపోయిన రాష్ట్రం, ఏమీ లేనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి సంకల్పం చేసి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ప్రజలు చేసినటువంటి పొరపాటు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడి రాష్ట్రంలో అధికారంలోకి రావడం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.